ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విస్తృత స్పందన లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక చేనేత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని చెంచు గిరిజన తెగ పులుల సంరక్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. రాష్ట్రంలోని యువత కోసం నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరు బీబీనగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. విశ్వ క్రీడల ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే అవకాశం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 112వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి వివిధ అంశాలపై ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణిత ప్రపంచంలో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ జరిగిందని, భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారని తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విస్తృత స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇందోర్లో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు 2 లక్షలకు పైగా మొక్కలు నాటారన్నారు. అమ్మ కోసం, మాతృభూమి కోసం ప్రతి ఒక్కరూ మొక్కను నాటడం కొనసాగించాలని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు దేశంలో ప్రత్యేక స్థానముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. స్థానిక చేనేత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చాలా సామాజిక మాధ్యమాలలో మై ప్రోడక్ట్ మై ప్రైడ్ నే పేరుతో కూడా అప్లోడ్ చేయవచ్చని పేర్కొంటూ, देश के कोने कोने में हैंडलूम कारीगरों का काम छाया हुआ है। 7 अगस्त को हम नेशनल हैंडलूम डे मनाएंगे। एआई के माध्यम से हैंडलूम उत्पाद और सस्टेनेबल फैशन को बढ़ावा दे रही है। कोशा एआई, हैंडलूम इंडिया, डी जंक, नोवा टैग्स, ब्रह्मपुत्रा फेबल्स, ऐसे कितने ही स्टार्टअप भी हैंडलूम उत्पादों को लोकप्रिय बनाने में जुटे हैं। मुझे ये देखकर भी अच्छा लगा कि बहुत से लोग अपने यहाँ के ऐसे लोकल प्रोडक्ट्स को पॉपुलर बनाने में जुटे। आप भी अपने लोकल प्रोडक्ट्स को माई प्रोडक्ट माई प्राइड के नाम से सोशल मीडिया पर अपलोड करें. ఆంధ్రప్రదేశ్లోని చెంచు గిరిజనులు పులుల సంరక్షణకు కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నల్లమల కొండలపై నివసించే చెంచుల గురించి ప్రస్తావించారు. పులుల సంరక్షణకు చెంచు గిరిజనులు టైగర్ ట్రాకర్లుగా అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టి అధికారులకు సమాచారం అందిస్తూ అటవీ సంరక్షణకు తోడ్పాటును అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి తమ కృషిని గుర్తించి ప్రస్తావించడం ఆనందంగా ఉందని నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులు ఆకాశవాణికి తెలుపుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున మన్ కీ బాత్ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. గిరిజనులు నల్లమల్ల అడవిని ఆసరా చేసుకొని తమ జీవనం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వన్యప్రాణులను కాపాడుతూ ఇప్పటి వరకు 80-90 పులులు మన నల్లమల్ల ఫారెస్ట్లో సంచరిస్తున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గిరిజనులు తమ జీవనశైలి కొనసాగిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ త్రివర్ణ పతాక చరిత్రలో ఒక అపూర్వమైన పర్వదినంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గురించి ప్రస్తావించారు. దేశంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా జాతీయ పతాకం పట్ల ఉన్న గౌరవం అందరినీ చేరువ చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది కూడా త్రివర్ణ పతాకంతో కూడిన సెల్ఫీని harghirtiranga.com అప్లోడ్ చేయాలని వివరిస్తూ, 15 अगस्त के साथ एक और अभियान जुड़ गया है, हर घर तिरंगा अभियान. पिछले कुछ वर्षों से तो पूरे देश में हर घर तिरंगा अभियान के लिए सबका जोश हाई रहता है. गरीब हो, अमीर हो, छोटा घर हो, बड़ा घर हो, हर कोई तिरंगा लहराकर गर्व का अनुभव करता है. साथियों, पहले की तरह इस साल भी आप हर घर तिरंगा.com पर तिरंगे के साथ अपनी सेल्फी जरूर अपलोड करेंगे. ఏ దేశమైనా వారి సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజా కళను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్ధమాన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన మాధ్యమంగా దోహదపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బహిరంగ ప్రదేశాలలో దేశ సంస్కృతిని చిత్రీకరించడం ద్వారా భారతీయ సంప్రదాయాలకు మరింత ప్రాచుర్యం కల్పించవచ్చని ప్రధానమంత్రి తెలుపుతూ परी यानी पब्लिक आर्ट ऑफ इंडिया प्रोजेक्ट परी पब्लिक आर्ट को लोकप्रिय बनाने के लिए उभरते कलाकारों को एक मंच पर लाने का बड़ा माध्यम बन रहा है. आप देखते होंगे सड़कों के किनारे दीवारों पर अंडरपास में बहुत ही सुंदर पेंटिंग्स बनी हुई दिखती है. ये पेंटिंग्स और ये कलाकृतियां यही कलाकार बनाते हैं जो परी से जुड़े हैं. इससे जहां हमारे सार्वजनिक स्थानों की सुंदरता बढ़ती है वहीं हमारे कल्चर को और ज्यादा पॉपुलर बनाने में भी मदद मिलती है. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో యువత ఉపాధికి కావలసిన శిక్షణను అందించేందుకు నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిన్న ఆయన మాట్లాడుతూ చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల స్థాపనలో యువత ఔత్సాహికులకు అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. అమరావతిలో 200 కోట్ల రూపాయలతో సాంకేతిక కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. 10 జిల్లా కేంద్రాల్లో 200 కోట్లతో గ్రోత్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. గుంటూరు బీబీనగర్ మార్గంలో 2వ రైల్వే లైన్ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా పరిధిలో భూసేకరణకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 239 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ లైన్లో భాగంగా గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలంలోని 3 గ్రామాలు, గుంటూరు పశ్చిమ మండలంలోని చినపలకూరు, నల్లపాడు గ్రామాలు, తాడికొండ మండలంలోని బండారుపల్లి గ్రామాల్లో కలిపి మొత్తం 47.785 ఎకరాలు సేకరించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి లిఖితపూర్వకంగా 30 రోజుల్లో అందజేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది. భూమి, నీరు, గాలి, సహజ వనరులు, మొక్కలు, వన్యప్రాణులు, పర్యావరణాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలి. వీటి ఆవశ్యకతను తెలియజేసేందుకే ప్రతి ఏటా జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలను ఏకం చేసి మొక్కలను రక్షించుకోవడం, వన్యప్రాణుల రక్షణకు డిజిటల్ ఆవిష్కరణల వినియోగం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవుల పెంపకం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయా సమస్యలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కొందరు యువకులు విద్యార్థినులను, యువతులను వేధిస్తున్నారని తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహిళలు ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు శాఖాపరమైన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 33,603 మంది ఉద్యోగులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు 2 పరీక్షలు నిర్వహిస్తామని, తొలి 3 రోజులు ఆన్లైన్, తర్వాత 3 రోజులు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఈ పరీక్షలు జరుగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విస్తృత స్పందన లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక చేనేత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని చెంచు గిరిజన తెగ పులుల సంరక్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.